అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటాం. మనకు తెలిసింది ఈరోజు శ్రీరాముడు జన్మించిన రోజు అని. కానీ అది మాత్రమే కాదు, ఈ రోజు వెనక ఒక గొప్ప కథ ఉంది, సందేశం ఉంది, మన జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గం ఉంది. త్రేతాయుగంలో రాక్షసుల బాధలు చాలా పెరిగిపోయాయి. రావణుడు తన అహంకారంతో ప్రపంచాన్ని కష్టాల్లో పడేశాడు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణువుని ప్రార్థించారు. అలా విష్ణువు శ్రీరాముడిగా భూమిపై అవతరించాడు. కానీ ఆయన జన్మ కూడా సాధారణమైనది కాదు. దశరథ మహారాజుకి చాలా కాలం సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యాగం తర్వాత వచ్చిన పాయసం వల్లే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అంటే శ్రీరాముడి జన్మే ఒక దైవ సంకల్పం. చిన్నప్పటి నుండే శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నప్పుడు చిన్న వయసులోనే రాముడు వెళ్లి వాళ్ళని సంహరించాడు. అక్కడి నుండే ఆయన ధర్మయోధుడిగా మారాడు. ఆ ప్రయాణంలోనే ఒక అద్భుతం జరిగింది. అహల్య అనే మహిళ ఒక శాపం వల్ల రాయిగా మారిపోయింది. ఎవరూ ఆమెను రక్షించలేకపోయారు. కానీ శ్రీరాముడు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన పాదాలు తగిలిన క్షణంలోనే ఆమె మళ్ళీ జీవించింది. అంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధర్మం, విముక్తి కలుగుతుంది. ఇలా ప్రయాణం కొనసాగుతూ వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడే సీతమ్మ స్వయంవరం జరుగుతుంది. జనక మహారాజు ఒక గొప్ప షరతు పెట్టాడు. శివుని మహావిల్లు ఎత్తగలిగిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి అని. ఎంతో మంది రాజులు ప్రయత్నించారు, కానీ ఆ విల్లుని కదిలించలేకపోయారు. సీతమ్మ చిన్నప్పటి నుండే ఆ విల్లుని చూసి పెరిగింది. తన మనసులో ఒక కోరిక ఉంది, ఈ విల్లు ఎత్తగలిగిన వాడే తన జీవిత భాగస్వామి కావాలి అని. అప్పుడు శ్రీరాముడు ముందుకొచ్చాడు. ఎటువంటి అహంకారం లేకుండా నిశ్శబ్దంగా ఆ విల్లు సులభంగా ఎత్తి ఒక్క క్షణంలో విరిచేశాడు. అక్కడే అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ చాలా ఆనందించింది. అలా సీతారాముల దివ్య కళ్యాణం జరిగింది. కానీ ఇది కేవలం ఒక పెళ్లి కాదు. సీతారాముల నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రేమ అంటే గౌరవం, సంబంధం అంటే నమ్మకం, ఇద్దరూ ఒకరికొకరు నిలబడే బంధం. అందుకే ఈ రోజున ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరుపుతారు. కానీ వాళ్ళ జీవితం అంత సులభమైనది కాదు. పెళ్లి తర్వాత కూడా శ్రీరాముడికి పరీక్షలు మొదలయ్యాయి. తండ్రి మాట కోసం రాజ్యం వదిలి అరణ్యంలో జీవించాల్సి వచ్చింది. అప్పుడు అయోధ్య ప్రజలందరూ ఆయన వెంట వెళ్లాలని అనుకున్నారు. కానీ శ్రీరాముడు వాళ్ళని ఆపి, మీరు మీ బాధ్యతలు నిర్వర్తించాలి, నేను నా ధర్మం నిర్వర్తిస్తాను అని చెప్పాడు. అంటే ప్రేమ ఉన్నా కూడా ధర్మం ముందు అన్ని చిన్నవే. అరణ్యంలో ఉండగా రావణుడు సీతమ్మను అపహరించాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు వానర సైన్యంతో కలిసి లంకపై యుద్ధం చేశారు. రామసేతు నిర్మాణంలో కూడా ఒక చిన్న కథ ఉంది. వానరులు పెద్ద రాళ్లు మోస్తుంటే ఒక చిన్న ఉడత కూడా తన వంతు సహాయం చేసింది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ శ్రీరాముడు ఆ చిన్న సహాయాన్ని కూడా గౌరవించాడు. అందుకే సహాయం చిన్నదైనా దానికి విలువ ఉంటుంది. చివరికి రావణుడితో యుద్ధం జరిగింది. అది కేవలం యుద్ధం కాదు, అధర్మం వర్సెస్ ధర్మం. ఎంతో శక్తివంతమైన రావణుణ్ణి కూడా శ్రీరాముడు జయించాడు. ఎందుకంటే ధర్మం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. అందుకే శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజే కాదు, మనిషి ఎలా ఉండాలో నేర్పిన రోజు. శ్రీరాముడు మనకి నేర్పించేది మాట నిలబెట్టుకోవడం, త్యాగం చేయడం, ప్రేమతో జీవించడం, ధర్మం కోసం నిలబడ్డం. ధర్మం ఆలస్యంగా గెలిచినా ఖచ్చితంగా గెలుస్తుంది. జై శ్రీరామ్.